పేపర్లో చూసిన విషయం అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి బడ్జెట్ సమావేశాల్లో వేడిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఒకరిపై ఒకరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవడం జరిగింది. ఇందులోపల జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను పోయినసారి విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి మంత్రి. ఇతను ఏం చేశాడంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలకు అనుగుణంగా స్పీకరు ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఏది అంటే ఈ యొక్క సభ మొత్తం అయిపోయేంత వరకు సస్పెండ్ అనేది చేయడము జరిగింది. దానిపైన విపక్షాలు ధర్నాకు దిగడం జరిగింది, రచ్చరచ్చ చేయడం కూడా జరిగింది. ఆయన ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ సభ మీ ఒక్కది కాదు అందరిది. అతను కామన్గా ఒక మాట అన్నాడు, ఏమయ్యానంటే సభ మీ ఒక్కరిదే కాదు అని. దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు మాట్లాడేటువంటి మాట వెనక్కి తీసుకోండి, లేదంటే కరెక్ట్ కాదు మీది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అక్కడ గందరగోళ పరిస్థితులు అనేటివి ఏర్పడ్డాయి. ఇది జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం ఏమైపోయిందంటే జగదీశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే స్పీకర్ పైన అంటే చైర్ని అవమానిస్తావా అని చెప్పేసి అనడం కూడా జరిగింది. స్పీకర్ కూడా ఒకందుకు మాట్లాడి చైర్ని అవమానిస్తున్నావు ఇది అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డిని కూడా అనడం కూడా జరిగింది. స్పీకర్ పైన ఎమ్మెల్యే జగదీశ్వర్ అనుచిత వ్యాఖ్యలు, సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం, జగదీష్ రెడ్డి తీర్పై మండిపడ్డ మంత్రులు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దళిత స్పీకర్ను అవమానించిన దారుణమన్న సీతక్క. సభ లోపల బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్న మంత్రి శ్రీధర్బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీఫ్ మార్షల్కు మధ్య అక్కడ వాగ్వివాదం అనేది జరిగింది. అయితే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారు. మీడియా పాయింట్ ఆఫ్ ద కేటీఆర్ ఆరోపణ. బారాస ఎమ్మెల్యేస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇది విషయము ప్రతి ఒక్క పేపర్లో కూడా అదే విషయము అది ఇచ్చాడు. స్పీకరు సస్పెండ్ చేశాడు అతన్ని అని. ఇక్కడ జగదీష్ సస్పెన్షన్ చూడండి. ఇక్కడ సభాపతిని ఏకవచనంతో కామెంట్ చేశారని అధికార పక్షం సీరియస్. స్పీకర్ను శాసించాలా వ్యవహరించాలని ఆగ్రహం. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. నిరసనగా సభ నుండి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు. అంతకుముందు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెన్షన్ వేశారు. సభాపతిని ఉద్దేశించి ఆయన ఏకవచనంతో మాట్లాడడం, శాసించాలు వ్యవహరించారని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దాని నువ్వేం చేయకు, ఇంతకుముందు ఉన్నట్టే ఉండని. ఓకే, ఇంకా ముందులు తీసుకో. ఎనికి నేను ఎవరు మార్చమన్నారు, వదిలే నువ్వు. అనంతరం స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు సైతం సభ నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సభ లోపల జగదీష్ రెడ్డి అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదు. అంబేద్కర్ విగ్రహం నిరసనతో కేటీఆర్. అసెంబ్లీ చేతుల్లో చీకటి రోజు అని హరీష్ రావు అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అందరికీ ఇక్కడ ఏమైపోతుందనంటే ఒకరికొకరికి వాగ్వివాదం అనేది అధికార పక్షము విపక్షాల మధ్యన. ఇక్కడ నమస్తే తెలంగాణ లోపల చూసినట్టయితే వాళ్ళు కూడా ఒక ఇది చేశారు. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్బాబు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. ఎల్పీ ఆఫీస్లో మా ఆఫీస్లోనూ ఉండకుండా నిషేధాజ్ఞలు. హక్కులు కోరితే బహిష్కరణ అని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపితే సస్పెండ్ చేస్తారు. ఒక గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలపైన జగదీష్ రెడ్డి ప్రశ్న. రేవంత్ ఆదేశాలతోనే అతనిని మాట అన్నట్టు కుట్ర. రికార్డులన్నీ పరిశీలించని కోరుతూ వినతిని కోరాలి. ఇప్పుడు చెలరేగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని చెప్పి హరీష్ రావు. వీళ్ళు ఇప్పుడు శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు కూడా ఎవరిని కూడా మాట్లాడనీయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏ అపోజిట్ పార్టీని కూడా మాట్లాడనీయలేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి సంఘటన. ఇక్కడ రేవంత్ సర్కారు హై డైవర్షన్ డ్రామా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు.
అసెంబ్లీ సమస్యలకు చర్చకు రాకుండా అడ్డుకునే యత్నం, అందులో భాగంగానే బీఆర్ఎస్ సస్పెండ్పై సభ్యుల తీర్మానం. ఇవన్నీ ఇక్కడ దళిత ఎమ్మెల్యేపై ఇప్పుడేంది కాంగ్రెస్ కత్తి, దళిత విద్యపై ఇక్కడ ఇది ఓకే. ఇది ప్రతి దాని లోపల ఇదే విధంగా జరిగింది. ఇదేంటి 12వ పేజీ వచ్చిందా? హాల్ ఇది ఇక్కడ ఇదే అంత స్పీకర్ గురించే చర్చలు జరిగినాయి. ఇది ఒకటి చూసుకున్నట్టయితే ఇది ఈ విధంగా ఎమ్మెల్యే ఇతని పైన సస్పెండ్ వేయడం అయితే జరిగింది. దిశ పేపర్ లోపల వేరే ఇంకో విషయం చూస్తాను, ఇంకేమైపోయింది ఇక్కడ చూడండి. ఇది విదేశ్ జయశంకర్ తెలంగాణ రైజింగ్ మద్దతు ఇవ్వండి, యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్. ఇది ఆదాబ్ లోపల ఇవి ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ వేరే పేపర్లు చూసుకున్నట్టయితే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను ఎవరి ట్రాప్లోనూ పడను అని చెప్తున్నాడు. సీఎంగా ఉన్నాను కాబట్టి రాష్ట్రాలలో నన్ను ప్రశ్నిస్తారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి కాదు, చర్చకు రావాలి. ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క పాలసీ కూడా తేలేదు. తెలంగాణ నేనే చేశానన్న పాలసీలు ఎవరు చేసినన్ని పాలసీ ఎవరు చేయలేదు. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తెచ్చాం. నిరుద్యోగాన్ని 8 నుంచి 6% తగ్గించాం. తెలంగాణ భారత్ సమ్మిట్లో నిర్వహించబోతున్నాం. దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది. సౌత్ ఎలిమినేషన్ చేసేందుకు డీలిమినేషన్పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష భేటీ. కిషన్ రెడ్డి రావాలి, సీఎం రేవంత్ రెడ్డి. సీఎంఆర్ బకాయిలు సూర్యాపేట టాప్. సీఎంఆర్ బకాయిలు అంటే రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే ఎన్నికలు 5 నామినేషన్ రావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటన. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 3, సిపిఐ బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవం. శుభాకాంక్షలు తెలిపిన సీఎం మంత్రులు. ఏపీలో టీడీపీ నుంచి 3 నామినేషన్లు, బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి నాగబాబు నామినేషన్లు ఏకగ్రీవమైన ప్రకటించినట్టు రిటర్నింగ్ అధికారులు. ఓకే, తెలంగాణ ఆంధ్ర లోపల ఎమ్మెల్సీ కోట అనేది ఏకగ్రీవం అయినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్ చేసి 10 మంది అభ్యర్థి ఏకగ్రీవమైన ఎన్నికల అధికారి ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐకి చెందిన 5 అభ్యర్థులు ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా ఎమ్మెల్సీగా నామినేషన్ ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రమ్, సిపిఐ నుంచి నిల్లకంటి సత్యం నామినేషన్లు వేశారు. మొత్తానికి ఎమ్మెల్సీ యొక్క ఇది కూడా అయిపోయినాయి. అయితే ఇక్కడ ఇంకేమంటారు చూడండి, ఇక్కడ ఈ పేపర్ లోపల రైతుల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏందో మన అర్థం కాదు, ఏం చేశారో. అయితే మరోసారి నిరాశ అంటే నేటి ప్రయోగం విఫలము. రేపటి వాయిదా. సునీత విలియమ్స్ భూమికి రప్పించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఈమె సునీత విలియమ్స్ మన రోదసి లోపల ఉండిపోయింది ఆమె. అయితే ఆజ్కి బాత్ లోపల ఒక చిన్న ఇది ఇచ్చారు. ప్రకృతిలో రంగులెన్నో, ప్రపంచంలో రంగులెన్నో, మనుషుల్లో రంగులెన్నో, కానీ అందరి కడుపు నింపే తల్లిపాల రంగు తెలిపేదే కదా. ఆ తెల్లని రంగుకి ఏ రంగులోకి పోయినా ఆ రంగుగా మారే గొప్ప గుణం ఉన్నది. కాబట్టి ఎలాంటి భేదాలు లేకుండా ఆ తల్లి ప్రేమల అందరినీ కలుపుకొని పోయే గుణం కలిగిన తెలుగు వారందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ యొక్క ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్. అయితే ఇంకోటి, రేపటి తెలంగాణలో ఒంటిపూటి బడులు వస్తున్నాయి. వచ్చే నెల 23వ తేదీ వరకు
హాఫ్ డే స్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 10th పరీక్షలు ఉన్న చోట మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క స్కూల్స్ అనేటివి